వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక ఇడువక నీ ఎడల కృప చూపుచున్నాను. చాలు. ఇక్కడ ఇర్మీయాతో దేవుడు ప్రత్యక్షమై చెబుతున్న మాట, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుడట ఎట్లా ప్రేమిస్తున్నాడు? శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాను అనే మాట మనము చూస్తాం. చూడండి, ఎందుకు నాకు ఉదయకాలము మరి యొక్క మాటను దేవుని ప్రేమ అనే ఆలోచన చూసినప్పుడు ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమ గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. ఏమన్నాడు? నేను ప్రేమిస్తున్నాను. ఈ ప్రేమించడానికి ఏం చేశాడు ఆయన? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నిజానికి నేను పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు ఎందుకు నాకు మనసులో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు ఉదయకాలం. ఏమనిందమ్మా? క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. వినండి, ప్రేమలో ఉన్న రహస్యాన్ని నేను చెబుతున్నాను ఇప్పుడు. నిజంగా అది చేతనైతే ఆ ప్రేమ మనం పాట పాడినా జీవించినా ఈరోజు నేను మారు మనసు పొందడానికి ఇష్టపడుతున్నాను. ఈ వాక్యం వింటున్నటువంటి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు గ్రహించాలని, అర్థం చేసుకోవాలని, దీనిలోని భావాన్ని నిజంగా పరీక్ష చేస్తే, ఇప్పుడు యేసు ప్రభు ప్రేమించాడు. దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడు. తన అద్వితీయ కుమారుణ్ణి బలిగా ఇచ్చాడు. ఏది? క్రీస్తు యేసు పరిమళ వాసన. ఆయన ఆ వెదజల్లి ప్రపంచానికి ఆ వాసన సువాసనగా క్రీస్తు తనకు తాను వినాలమ్మా అప్పగించుకున్నాడు. వినాలయ్యా జాగ్రత్తగా. ఇది నన్ను ఎంతగానో హృదయాన్ని ఆలోచింపచేసింది. అర్థమవుతుంది ఈ మాట? వినాలి జాగ్రత్తగా. నాకెళ్ళి చూసి చూడండి, బాగా చూడండి. దేవుడు తన కుమారుణ్ణి మన కోసము బలిగా, ఇప్పుడు ఏం చేశాడు? యేసయ్య తనకు తాను బలిగా అంటే చచ్చిపోయాడు కదా. యేసు ప్రభు మన కొరకు చనిపోయాడు. ఇప్పుడు ఏమంటాడు యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటి? మీరు ఒకరిని ఒకడు ప్రేమించుకొనుడి. ఒకరినొకరు, అర్థమవుతుంది మీకు ఈ మాట? ఒకరినొకరు, విశ్వాసులకు దేవుడు చెప్పిన మాట, యేసయ్య చెప్పిన మాట, మీరు ఒకరినొకరు. ప్రేమ అంటే ఏంటి చెప్పాను నేను ఇప్పుడు? ప్రేమ అంటే ఏంటి? అదే ఇచ్చుకోవడం. అంటే ఏమి ఇచ్చుకున్నాడు? యేసయ్య ఏమి ఇచ్చాడు? వాసనగా బలి. అంటే యేసయ్య మన కోసం చచ్చిపోయాడు. అర్థమవుతుంది ఒక మాటలో. ఇప్పుడు నేను నీ కోసం ఇవ్వాలి, చచ్చిపోవాలి. నువ్వు నా కోసం ఏం చేయాలి? ఇది ప్రేమ అంటే. నాకు తెలిసిన నిర్వచనం పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలము నిజంగా ప్రేమ గురించి నేను వాక్యం అనేకసార్లు చెప్పాను. నిజమే. దీనికోసం ప్రాక్టీస్ చేద్దాం. మనం ఏం చేయాలి? దీనికోసము ప్రాక్టీస్ చేయాలి. బైబిలు, పరిశుద్ధ గ్రంథము, యేసును వెంబడించేటువంటి నువ్వు ఎవడివైనా సరే,
నువ్వు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ సరే, నువ్వు ధనవంతుడివో ఇంకొకడివో యేసు విశ్వాసి, యేసును నమ్ముకున్న విశ్వాసి. అర్థమవుతుంది ఈ మాట. నువ్వు విశ్వాసివైతే విశ్వాసి కోసం ప్రాణము పెడతావు. నిజంగా ఈరోజే నేను మారు మనసు పొందుతున్నా. మళ్ళీ ఈ వాక్యం వింటున్న అందరికీ వెళ్ళిపోయేది ఈ మాటలు. అంటే అంతగా ప్రేమించాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. అంతగా ఆయన అది. ఇంకెప్పుడు ఒక్కొక్కడు ఏం చేసుకుంటారో నాకు తెలియదు. సంఘాలు, విశ్వాసులు, సేవకులు ఈ మాటలు వింటున్నటువంటి మీరు కూడా ఆలోచన చేసుకోండి. మీరు కూడా ప్రార్థన చేయండి. దీనికోసం ఈ వారమంతా ప్రార్థన చేయండి. ఆయన తనకు తాను అప్పగించుకున్నాడు. తగ్గించుకొని నువ్వు తగ్గించుకుంటావు. కొందరు నటిస్తారు తగ్గించుకున్నట్టు. అది కాదు, ఇప్పుడు అప్పగించుకున్నాడు అనగా ఆయన ప్రాణము పెట్టాడు. ఇప్పుడు విశ్వాసం కోసం ప్రాణం పెట్టాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించన్నాడు. అంత మాత్రమే కాదు, ప్రేమ ఏమని చేశాడంటే నీవు కూడా ప్రేమించు, నడుగు జాడల్లో నడువు. యేసు చెప్పిన మాట నిజంగా ఇది సాధ్యమా కాదా? సాధ్యమా కాదా చెప్పాలి. సాధ్యమా కాదా? పాటిస్తే సాధ్యమే, పాటించకపోతే సాధ్యము కాదు. అనుసరిస్తే సాధ్యమే, అనుసరించకపోతే సాధ్యము కాదు. అందుకే అపోస్తలుడైన పౌలు కావచ్చు, పేతురు భక్తుడు కావచ్చు, వారు యేసు ఏమి చేశాడో మానవాళి కొరకు, వీరు కూడా దేవుని కొరకు సువార్తలో వారి ప్రాణాలు పెట్టారు. దేవునికి స్తోత్రం. వారి ప్రాణాలు పెట్టారు కనుక మన జీవితాల్లో కూడా విశ్వసిస్తున్న మనము, నమ్ముకున్న మనము ఈ అనుభవాన్ని గాన మనం నేర్చుకోగలిగితే ఒక ప్రపంచానికి ఒక శ్రేష్టమైన సందేశాన్ని మనం ఇవ్వగలుగుతాం. దేవునికి స్తోత్రం. నేను ఎక్కువ వాక్యం చెప్పట్లేదు, ఈ మాటే పదే రిపీట్ చేసి మీరు ఆలోచన చేయండి. ఆ ప్రేమలో ఉన్న మాధుర్యము, ఆ ప్రేమలో ఉన్న త్యాగము. మానవాళి కొరకు యేసయ్య చనిపోయాడు, యేసయ్య చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడని విశ్వసించిన విశ్వాసి తను కూడా చనిపోవడానికి సిద్ధంగా ఈ భక్తి చేయాలి. ఆ భక్తి చేస్తేనే నిత్య జీవము, ఆ పరలోకము, యుగయుగాలు యేసుతో ఉంటాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. మోకరించి ప్రార్థన చేసి మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.